20 years ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి ఓ లేడీ సూపర్ చెఫ్ పిలిచేద్దాం. మై ఫేవరెట్ వనమాల వర్ధన్ గారు ఇవాల్టి మన గెస్ట్గా. హాయ్ దీప్తి. దగ్గర మీకు తెలుసా 6000 రెసిపీస్ ని అవలీలగా ఆ చెయ్యి వడ్డించింది. ఎప్పుడైనా పాలు మరిగించేటప్పుడు నీళ్ళు కొంచెం వేడి చేసుకోండి చాలు. పాలు మరిగించేటప్పుడు నీళ్లు వేడి చేయాలి. ఎందుకు? మనం ఎంత మన స్టైల్లో బుర్రవాడి వంట చేస్తున్నామన్నా ఎక్స్పర్ట్స్ చెప్తే ఆ టెక్నిక్సే వేరు. మీరు ఎన్ని వంటలు చేశారు కదా, మీకు ఇప్పటిదాకా వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటో చెప్పండి. బెస్ట్ కాంప్లిమెంట్ ప్రతి వంటకు వస్తూనే ఉంటుంది. ఫెస్టివల్ ఎందుకు, మ్యారేజ్ డేనో బర్త్డేనో ఇంటికి గెస్ట్ వస్తున్నారంటేనో ఈ స్పెషల్ కీ రెసిపీ ఈసారి మీరు ట్రై చేయండి. అందరి దగ్గర మార్కులు కొట్టేయండి. కొట్టేశారంతే, కొట్టేసి పక్కన పెట్టేశారంతే. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వైరల్ అవ్వాలని ఎవరికి ఉండదు చెప్పండి. మరి మా కుకింగ్ షో పేరే వైరల్ వంటలు. వైరల్ వంటలు అని పేరు పెట్టి డైరెక్ట్గా ఎపిసోడ్స్ చేస్తుంటే మాకు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో తెలుసా. ఎందుకంటే మేము చేసే వంటలు వైరల్ అవ్వాలి, మీ అందరికీ నచ్చాలి. ఇంతకీ నచ్చుతున్నాయా మీకు? ఆలోచించి కింద కామెంట్ చేయండి. ఇవాళ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. మరి ఇవాల్టి మన వైరల్ వంటలలో ఓ మంచి వంటల రెసిపీని మీకు పరిచయం చేయడానికి 20 years ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి ఓ లేడీ సూపర్ చెఫ్, ఇంకా చెప్పాలంటే షీఈస్ అ రెసిపీ కన్సల్టెంట్ అండ్ అ ఫుడ్ ఎక్స్పర్ట్, కుకింగ్ ఎక్స్పర్ట్. ఆవిడ చేత్తో ఏదన్నా తయారు చేస్తే అమృతంతో సమానం. పిలిచేద్దాం మై ఫేవరెట్ వనమాల వర్ధన్ గారు ఇవాల్టి మన గెస్ట్గా. వనమాల గారు, ప్లీజ్ కమ్. హాయ్ దీప్తి. ఎలా ఉన్నారు? బాగున్నాను దీప్తి. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ కుకింగ్ అండి. థ్యాంక్ యూ సో. దగ్గర మీకు తెలుసా 6000 రెసిపీస్ ని అవలీలగా ఆ చెయ్యి వండింది ఇంకా చెప్పాలంటే. సో మరి మా ఆడియన్స్ కి ఇవాళ మీరు ఏం చూపిస్తున్నారు? ఈరోజు బాదాం బటర్ స్కాచ్ కీర్. బాదాం బటర్ స్కాచ్ కీర్. ఇది కీరా, ఐస్ క్రీమ్ ఫ్లేవర్ తో ఉన్న కీరా. స్టార్ట్ చేసేద్దాం. వనమాల గారు, మరి ఇవాల్టి మన రెసిపీ స్పెషాలిటీ ఏంటి? రెసిపీ స్పెషాలిటీ అంటే ఇప్పుడు బాదాం కీర్ జనరల్లీ అందరూ చేసుకుంటారు. మీరు చెప్పినట్టుగా ఒకటి ఐస్ క్రీమ్ ఫ్లేవర్ యాడ్ చేయాలి కదా, అంటే బటర్ స్కాచ్ క్యాండీస్ చేసి కీర్లో యాడ్ చేయాలన్నమాట. సో ఇంట్లో ఎక్కడున్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వచ్చేసి తినేయాలన్నమాట. అంతే అంటారు. స్టార్ట్ చేసేద్దామా? ఈ వంటకానికి మీకు ఏదైనా ఒక మెమరీ ఉందా? వండుతూ మాట్లాడుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ పాలతోనే మొదలు పెట్టుకుందాం. ఎందుకంటే స్వీట్ రెసిపీ అట్ ద సేమ్ టైం కీర్ కాబట్టి పాలు కొంచెం బాయిల్ అవుతుంటే బాగుంటుంది. సో ఫస్ట్ ఏం చేయాలి వనమాల గారు? ఫస్ట్ పాలని మనం మరిగించుకుంటాం. అక్కడే మీరు పప్పులో కాలేశారు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలి. అబ్బా, సరే స్టార్ట్ చేద్దాం. సో స్టవ్ మీరు ఆన్ చేసేసారు. కడాయి నేను పెట్టాను, కానీ ఇప్పుడు పాలు వేయాలి అని మీరు అనుకుంటే అలా కాదు. ఒక చిన్న టిప్, కొంచెం నీళ్ళు వేడి చేయాలి. ఎప్పుడైనా పాలు మరిగించేటప్పుడు నీళ్ళు కొంచెం వేడి చేసుకోవాలి చాలు. పాలు మరిగించేటప్పుడు నీళ్లు వేడి చేయాలి. ఎందుకు? ఎందుకంటే పాలు కొంచెం కింద అదుకోకుండా ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి కుంకుమ పూలు కావాలి కాబట్టి సో నేను కొంచెం కుంకుమ పూలని నీళ్ళలో ఫస్ట్ నానబెడతాను, తర్వాత కొంచెం వేడి పాలు వేస్తాను. ఓకే, సో ఇది కూడా ఒక టిప్పేనా? వేడి నీళ్ళే పోయాలా? ఓకే, సో చూసారా, ఒక దాంట్లో 2 పని అయిపోయినాయి. అవునా? అందుకనే మనం ఎంత మన స్టైల్లో బుర్రవాడి వంట చేస్తున్నామన్నా ఎక్స్పర్ట్స్ చెప్తే ఆ టెక్నిక్సే వేరు, ఆ టిప్సే వేరు. ఇంకొక మంచి టిప్ చెప్తాను. మనం పాల గిన్నెలో పాలు మరిగించే ముందు కొంచెం ఈ
నెయ్యి కానీ వెన్న కానీ కొంచెం ఇలా సైడ్కి మనం అప్లై చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే పాలు ఓవర్ఫ్లో అవ్వకుండా అక్కడే మరుగుతుంది. సో మనం హై ఫ్లేమ్ పెట్టినా సరే ఓవర్ఫ్లో అవ్వదా పొంగవా పాలు? ఫ్లేమ్ పెట్టకుండా చూసుకోవాలి యాక్చువల్గా. మరి కొన్నిసార్లు అలా పడిపోతూ ఉంటుంది కదా, అలా కాకుండా అక్కడక్కడే మరుగుతుంది. సో దీన్ని ఇప్పుడు అటు షిఫ్ట్ చేసుకుందాం. దీప్తి, మనం ఒక పాన్ తీసుకొని ఇప్పుడు ఏంటంటే బాదం కీర్ అన్నాం కాబట్టి బాదం పప్పు కొన్ని మనం ఫ్రై చేసుకోవాలి కాదు, కొంచెం బాయిల్ చేసుకోవాలన్నమాట. వీలుగా ఉంటే నానబెట్టుకోవాలి, టైం లేదనుకుంటే కొంచెం నెక్స్ట్ బటర్ స్కాచ్, కొంచెం పంచదార మనం క్యారమలైజ్ చేసుకోవాలి. సో ఇప్పటి వరకు బాదాం ఖీర్ అవుతూ ఉండడం చూసాము. నెక్స్ట్ వీఆర్ గెటింగ్ ఇన్ టు బటర్ స్కాచ్ బాదాం ఖీర్ కాబట్టి బటర్ స్కాచ్ చేయడం కోసం ఒక పావు కప్పు షుగర్ని ఫస్ట్ దాన్ని మనం క్యారమలైజ్ చేసుకోవాలి. ఎప్పుడైనా బటర్ స్కాచ్ చేసుకున్నప్పుడు ఇలా క్యారమలైజ్ చేసుకున్నప్పుడు పంచదార నాన్ స్టిక్ బెటర్, స్టీల్ హెవీ బాటమ్డ్ ఏదైనా స్టీల్ ప్యాన్ బెటర్. నార్మల్గా పెట్టేస్తే ఏమవుతుందంటే బటర్ స్కాచ్ క్యాండీ ఎంత కరిగి అక్కడికి రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎంత యమ్మీగా ఉందో ఇప్పుడు మీకు చెప్పేస్తాను. ఓకేనా? బటర్ స్కాచ్ బాదాం ఖీర్ని ట్రై చేయండి అండ్ ట్రస్ట్ మీ, మీరు తీసుకునే డెసిషన్ రాంగ్ అవ్వదు అని మీరే అనుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ వనమాల గారు, ఎందుకంటే చాలా తక్కువ టైంలో అయిపోయే ఒక యమ్మీ రెసిపీ చూపించారు, బటర్ స్కాచ్ బాదాం ఖీర్. ఈ రెసిపీ చేస్తే అద్భుతం, తింటే అమృతం. సో ఇలాంటి ఎన్నో అమృతమైన రెసిపీస్ మీకు పరిచయం చేస్తుంది ఐ డ్రీమ్స్ వైరల్ వంటలు కుకింగ్ షో. మరి నెక్స్ట్ ఏ రెసిపీ చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వంట అనేది ఒక కళ. వంటశాలలో బోలెడన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు మనం, కానీ ప్రేమతో చేస్తే కడుపు నిండా కాదు మనసు నిండా ఆ భోజనాన్ని ఆస్వాదిస్తారు మన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. అలాంటి వంటల్ని మీకు పరిచయం చేసే ప్రక్రియే మా వైరల్ వంటలు ఉద్దేశం. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్ విత్ లాట్స్ అండ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్. సైనింగ్ ఆఫ్. నమస్తే. Host saree courtesy from Saki, the House of Kanchi Weaves, KPHP Road number 1, Hyderabad.